నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతున్న వేళ కూటమి పార్టీలు సొంత నేతలతో వివాదాలు ఫోకస్ చేస్తున్నాయన్నమాట. పార్టీ గీత దాటిన వారికి హెచ్చరికలు చేస్తున్నాయి. టీడీపీలో వరుసగా పలువురు నేతలు ఈ పలువురు నేతలను పిలిపించి విచారణలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామం అయితే ఏదైతే ఉందో, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే భర్త జోక్యం ఈ అఖిలప్రియ ఎమ్మెల్యే అయితే ఎవరున్నారో ఎమ్మెల్యే భర్త జోక్యం పైన కీలక హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం అయితే అందుతుంది. వివాదాలు, వ్యాఖ్యలతో పార్టీకి సమస్యగా మారుతున్న ఎమ్మెల్యే పైన టీడీపీ నాయకత్వం ఫోకస్ చేసింది. వారిపైన సీరియస్గా ఉంది. వారిని నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించిందట. వారి నుంచి విచారణ తీసుకుంటున్నారు. వారికి తుది హెచ్చరిక చేస్తున్నారు. పరిస్థితుల్లో మార్పు రావాలని తేల్చి చెబుతున్నారట. తాజాగా ముఖ్యంగా బోండా ఉమా నుంచి వివరణ తీసుకున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కూడా తాజా వివాదాలపైన విచారణ కోరారు. ఆళ్లగడ్డలో రాజకీయంతో పాటుగా అహోబిలం దేవాలయం టెండర్ల వివాదం పైన కూడా పార్టీ సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పిలిపించి అన్ని విషయాలు చర్చించారంట. అయితే అఖిలప్రియ భర్త భార్గవ్ ఈ భార్గవరామ్ కీలక అంశాల్లో జోక్యం చేసుకోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పల్లా స్పష్టం చేసినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, తాజాగా అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్టు వ్యవహారంలో అఖిలప్రియ జోక్యం చేసుకోవడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. అఖిలప్రియ భర్త కారణంగా జనసేన, బీజేపీ నాయకులతో విభేదాలు తలెత్తాయని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీంతో ఈ వ్యవహారం పైన పార్టీ నాయకత్వం సీరియస్గా ఉంది. ఎమ్మెల్యే అఖిలప్రియ మాత్రమే బాధ్యతలను చూసుకోవాలని, అదేవిధంగా ఆమె భర్త జోక్యం ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదని పల్లా తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీ క్రమశిక్షణ దాటితే ఎంతటి వారికైనా ఉపేక్షించేది లేదని చెప్పినట్లు తెలుస్తుంది. భూమా దంపతుల స్థాయికి తగినట్లుగా అఖిలప్రియ పనిచేయాలని, వారి పేరును నిలబెట్టాలని సూచించారట. అయితే దీంతో తాను పార్టీ సూచనలను తప్పక పాటిస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆళ్లగడ్డలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్ద సెన్సేషన్గా మారుస్తున్నారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో వివాదాలు సమస్యలపై పార్టీ అధ్యక్షుడు పూర్తి స్పష్టత ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారనమాట. సో ఇదండి అఖిలప్రియ వివాదం ఇప్పుడు జరుగుతున్న విషయం. అయితే అఖిలప్రియ మాత్రం టీడీపీ ఏదైతే మెయిన్ కార్యాలయం ఉందో అక్కడికి వెళ్ళి కొంత తగిన సమాచారం అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది.